ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇవైతే కనకాంబరం చెట్లు. ఇవి నాటు కనకాంబరం చెట్లయితే కాదు. కొంచెం పల్చగా ఉంటుందనమాట కాడ. పువ్వు కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. కానీ ఒక చెట్టు వేసామంటే పక్కన కూడా చెట్లొస్తాయి. ఇవి ముద్దబంతి పువ్వు చెట్లు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వీటికి ముందు వచ్చిన పూలు దీనికన్నా చాలా పెద్దగా వచ్చాయి. ఇదైతే మల్లెపూ చెట్టు. సీజన్ వచ్చినప్పుడైతే చాలా బాగా పూస్తాయి పువ్వులు. ఇంకా నెక్స్ట్ ఇదైతే మామిడి అల్లం చెట్టు అనమాట. దీని మీద మనం షార్ట్ వీడియో కూడా చేశాను. ఇది తులసి చెట్టు. ఇదైతే తమలపాకు చెట్టు. ఈ తమలపాకు చెట్టు నార్మల్ తమలపాకు చెట్టు కాదు, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇదైతే మీ అందరికీ తెలుసు, రెక్క మందారం చెట్టు. పూలు చాలా బాగా పూస్తాయి. ఇదైతే ముద్ద మందారం చెట్టు. ఇది బయట ఉంది, మా ఇంటి బయట. ఇది నిమ్మ చెట్టు, ఇంకా కాయలు రాలేదు. ఇది అరటి చెట్టు, చూడండి గెల ఎలా ఉందో. ఇది గోరింటాకు చెట్టు, మొత్తం కోసేసాము అయినా కూడా మళ్ళీ వస్తుంది. ఇవి వంకాయ చెట్లు, ఇప్పుడిప్పుడే వేస్తున్నాము. చూడండి చిన్న కాయ అయితే వచ్చింది. ఇంకా పక్కన కూడా చాలా చెట్లు ఉన్నాయి, అవి ఇంకా చిన్నవి అనమాట, పెరిగితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వాము. దీని స్మెల్ అయితే భలే ఉంటుంది, సూపర్గా వాము స్మెల్ వస్తుంది. దీంతో బజ్జీలు కూడా వేసుకుంటారంట. ఇదేమో ఒంటి రెక్క బంతి పువ్వు, క్యూట్గా ఉంది కదా. ఇంకా టమాటో చెట్టు విషయానికి వస్తే అసలు దిష్టి తగిలిద్దని చెప్పొచ్చు. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి, అసలు లెక్కలేని ఎన్ని కాయలు వచ్చాయి. చూడండి స్టేజెస్ వైజ్గా ఉన్నాయి పువ్వులు. చిన్ని కాయలు, కొంచెం పెద్దవి, చెట్టు మొత్తం వచ్చాయి అసలు. ఇవి కూడా అంతే, మేము అంట్లో ఉన్నప్పుడు ఆ గింజలు అక్కడ పడి వచ్చాయి. లేదంటే టమాటో కుళ్ళిపోయినప్పుడు చెట్టలు వేసివేస్తాం కదా, అక్కడ వచ్చాయి. ఈ దొండకాయ పందిరి మొత్తం పోయింది, కొంచెం తీగుంది, మళ్ళీ అల్లుకుంటుంది. చిన్న కాయ కూడా వచ్చింది. ఇవి కూడా బెండకాయ చెట్లు. ఇవి కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి, మొత్తం ముదిరిపోయినాయి. మళ్ళీ విత్తనాలకి అవి ఉంచామన్నమాట. ఇవైతే పసుపు చెట్లు. ఈ ఇయర్ అంత బాగా రాలేదు. ఇది కరివేపాకు చెట్టు, అన్ని కూరలకు కావాలి కదా అందుకని. ఇంక ఇవైతే మిరప చెట్లు. చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయో. ఇవి కూడా అంతే అండి, అసలు కొన్నింది లేదు, విత్తనాలు ఏం లేదు. ఎండుమిర్చి నుంచి వేసాము. మళ్ళీ పచ్చిమిర్చి ఎండిపోతాయి కదా మనం కొనుక్కొచ్చుకున్నవి, ఆ వాటిలో సీడ్స్ తీసి వేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయి, ఎన్ని కాయలు వచ్చాయి ఒక్క చెట్టుకి. దీని మీద షార్ట్ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చిక్కుడుకాయ చెట్టు, గోరు చిక్కుడు. అసలు ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, గోరు చిక్కుడుకాయ చెట్టు ఇలా ఉంటుంది, దీనికి ఇలా కాయలు కాస్తాయని. మీరు కూడా ఇప్పుడే చూసినట్టయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.